హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి డీకే బోస్. డీకే బోస్ బోస్ డీకే ఆడియో నవల్. స్టోరీలోకి వెళ్తే బోస్ అనే వ్యక్తి ఉంటాడు. బోస్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండగా అతనికి ఆ కంపెనీలో పనిచేయడం తలనొప్పి, హెడేక్ లాంటి స్ట్రెస్ రావడం వల్ల ఆ సాఫ్ట్వేర్ జాబ్ మానేయాలనుకుంటాడు. బోస్కు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఏంటిదంటే, తల్లి ఎలా అయితే పిల్లలకు రొమ్ము పట్టి పాలిస్తుందో, అప్పుడు తల్లి ఏది ఆలోచిస్తుందో అదే విధంగా పిల్లవాడు ఆలోచిస్తాడు అని ఆ కాన్సెప్ట్ తోటి బోస్ ఒక పని చేస్తాడు. మనం ఏదైనా చక్కగా చూసుకుంటేనే దానికి తగ్గట్టు మనం బతుకుతాం అనుకొని అతనుకున్న సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసుకుంటాడు. వదిలేసుకొని ఫార్మింగ్ చేయడానికి, డైరీ పెట్టడానికి ట్రై చేస్తాడు. అందులో ఆవుల్ని, జెర్సావులని, బర్రెలని, ఇంకా రకరకాలైనటి జాతులకు సంబంధించిన వాటిని తెచ్చుకొని ఒక ఫార్మింగ్ క్రియేట్ చేస్తాడు. ఆ ఫార్మింగ్ చాలా పెద్దగా అవుతుంది. తనకు ఆ కంపెనీ మొత్తం రాని అంత సంతోషం అతను ఈ బిజినెస్ పెట్టుకున్నోడితో వస్తుంది. ఎంతో హ్యాపీగా ఉంటాడు బోస్. బోస్ అనే తనకు ఇంటి పేరు డీకే కాబట్టి డీకే బోస్గా పేరు పెట్టుకొని డీకే బోస్ డైరీ కంపెనీగా పెట్టుకుంటాడు. చాలామంది అతన్ని ఎంతో రకాలుగా పేరు బాగలేదని అంటూ ఉంటారు. కానీ అదే పేరుతోటి కంటిన్యూ చేస్తాడు. ఆ పేరుతోటే చాలా వరకు క్లిక్ అవుతాడు. ఎంతోమంది డీకే బోస్ తోటి పనిచేయాలనుకుంటారు. తన ఫార్మింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. తనకు బయో ఫార్మింగ్ అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా అతనికి కలిసి వస్తాయి అన్నీ. అయితే ఇతని లైఫ్లోకి డిస్ట్రాయ్ అనేది ఒక అమ్మాయి రూపంలో వస్తుంది. ఆమె పేరు నళిని. నళిని డీకే బోస్ని ప్రేమిస్తూ ఉంటుంది. నళిని ఎంత ప్రేమించినా ఆ మాటలు నమ్మడు డీకే బోస్. దాంతో నళినిని నమ్మిస్తే ప్రేమించినట్టు కాదు, కానీ దాన్ని డీప్గా చూపించాలనుకుంటాడు లవ్ని. నళిని చూపిస్తాడు. దాంతో ప్రేమలో పడుతుంది నళిని. దాంతో ఎటు చూసినా నళినికి డీకే బోసే కనిపిస్తాడు. డీకే బోస్ లైఫ్లోకి వచ్చినాక అంతా బ్యాడ్గా కనిపిస్తుంది. తన ఫార్మింగ్లో కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని బర్రెలు, ఇలా ఆవులు చనిపోవడం జరుగుతాయి. అంతేకాకుండా తనకున్నటి బయో ఫార్మింగ్ కూడా కొంతవరకు నష్టం వస్తుంది. అంతటి కారణం ఈ నళిని పెళ్లి చేసుకోవడం అని అనుకుంటాడు. కానీ అది కాదని ఇంకేదైనా ఉండవచ్చని అనుకొని భావిస్తూ ఉంటాడు. లోపలనే ఆ విషయాన్ని దాస్తూ ఉంటాడు. తర్వాత నళిని ఎందుకు చనిపోయాయని దాని గురించి డీకే బోస్ సెర్చ్ చేస్తే వాటికి సరైన వాతావరణం కలిగించట్లేదని తెలుసుకుంటాడు. నళిని దానికి సరిపోయాయంటే కాబట్టి సూటబుల్ అయిన వాతావరణాన్ని కలిగించేటట్టు ఏర్పాటు చేద్దామని అంటుంది. దాంతో ఐడియాతోటి మంచి సూటబుల్ ఎన్విరాన్మెంట్లో బర్రెల్ని, ఆవులని పెంచుతారు. అవి హ్యాపీగా ఉంటాయి, సంతోషంగా జీవిస్తారు ఇద్దరు దంపతులు. బోస్కి చాలా వరకు బిజినెస్లో ముందులో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తనకు ఈ ఆలోచనలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓవర్ థింకింగ్ అనేది రావడంతో బోస్ ఏం చేయాలో తెలియదు. బోస్ జీవితంలో మొత్తం ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. బోస్కి ఏది కరెక్ట్ అనుకుంటే అదే చేద్దామని అనుకుంటాడు. కానీ ఏది పర్ఫెక్ట్ అనేది డిసైడ్ చేసుకోలేడు. పర్ఫెక్ట్ సూటబుల్ అయిన పనినే చేసుకుంటున్నా అనే నమ్మకం అనేది తనలో నళిని క్రియేట్ చేస్తుంది. తర్వాత హ్యాపీగా ఉంటారు. కొన్ని కంపెనీలు ఒప్పందాలు కూడా కూర్చుకుంటాడు. కొన్ని కంపెనీలు వాళ్ళ డైరీ ఫార్మింగ్ నచ్చి వాళ్ళతోటి కొన్ని అగ్రిమెంట్స్ని చేసుకుంటాయి. దాంతో అనుకోని స్థాయిలో ఎదుగుతాడు. అదే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఇంతవరకు నా లైఫ్లో ఈడికే ఆగిపోయేటోని. తర్వాత అందులో నుంచి బయటకు వచ్చాక చాలా మారానని అనుకుంటాడు. సంతోషంగా ఉంటాడు. తనకు నచ్చినప్పుడల్లా వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి బయటి ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఫ్యామిలీతో కూడా కొన్ని ట్రిప్స్ వేస్తాడు. జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా డీకే బోస్ అనే వ్యక్తి ఎలా ఎదిగాడు, ఎలా కష్టపడ్డాడు, ఎంతమంది అతన్ని డౌన్ ఆఫ్ చేస్తారు, ఎన్ని విధాలుగా ఓడిస్తారు అనే దాని గురించి ఈ ఆడియో నవల ఉంటుంది. కొంతమంది తను ఫార్మింగ్ పెట్టినప్పుడు ఈయనతోడు ఏమవుతుందని అన్నారు. తర్వాత అది క్లిక్ అవ్వడం, అతని సక్సెస్ని అందుకోవడం, అతనికి కావాల్సిన లైఫ్ని, రాయల్టీని ఇవ్వడం, అన్నిటినీ మెల్లమెల్లగా అనుభవిస్తాడు.
అదే స్ట్రెస్ తోటి కంప్యూటర్ ముందు కూర్చొని ఆ పని చేయడం నా వల్ల కాదని ఆ రోజు ఆ డెసిషన్ తీసుకుంటే ఈరోజు బోస్‌లాగా ఎవరు ఉండరు. అందుకే తన బ్రాండ్ కంపెనీల అన్నిటి పేరు విన 'డీకే బోస్, బోస్ డీకే' అనే బ్రాండ్ పెడతాడు. దానికి జనాలు కొంతమంది ఈయనకి ఎర్ర తిక్క అనుకుంటారు. కానీ తర్వాత ఆ పదానికి అలవాటైపోయి తన బూతుని పదాన్ని భూతో భవిష్యత్ అనుకునేటట్టు అదిని కూడా అందరికీ నచ్చేస్తుంది. ఈ విధంగా ఎదుగుతాడు. ఇదే ఈ ఆడియో నవల ఉద్దేశం. ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.